వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చురుకైన చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చోటు చేసుకుంటున్న సంభాషణలు, సంబంధాలు, భవిష్యత్తు వ్యూహాలు. ఈ త్రిపాక్షిక సంబంధాల్లో తాజాగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మంచి మూడ్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయన గ్లోబల్ లీడర్లతో కూడా చర్చలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ అవ్వబోతున్నారు. ఈ భేటీకి ఆగస్టు 15 తేదీ నిర్ణయించబడింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే రోజు భారత స్వతంత్ర దినోత్సవం కావటం. మరి ఆ భేటీకి ముందు ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్తో మాట్లాడతారని ప్రకటించడం. దీంతో ఇప్పుడు ఈ 3 సంభాషణలు ప్రపంచవ్యాప్తంగానే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ భేటీకి వేదికగా ఇప్పుడు అలాస్కా నగరమే ఎంపికైంది. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. పుతిన్తో భేటీకి ముందే ఆయన భారత ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తోనూ మాట్లాడతారని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం అని తెలుస్తోంది. అయితే పాస్ట్కి వెళ్ళి చూస్తే ఉక్రెయిన్ మీద 2022లో రష్యా దాడి ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు. 3 సార్లు దీనిపైన శాంతి చర్చలు కూడా జరిగాయి. కాకపోతే ఏ ఒక్క చర్చలు కూడా విజయవంతం కాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో మళ్ళీ శాంతి ప్రక్రియపై ఆశలు నెలకొన్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ట్రంప్ ఆలోచన చూస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య భూభాగాల మార్పిడికి సిద్ధమైతే కానీ యుద్ధాన్ని ఆపలేం. అప్పుడైతేనే యుద్ధాన్ని ఆపచ్చు. అంటే కొన్ని ప్రాంతాలను ఒకరికొకరు అప్పగించడం వల్ల మాత్రమే ఈ శాంతి సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఆలోచన ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది, ఎంతవరకు ఒప్పందం జరుగుతుంది అన్నది మాత్రం అనుమానాస్పదం. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈయన గురించి చెప్పుకోవాలి. గతంలో స్పష్టంగా భూమిని తాకట్టు పెట్టే ప్రశ్నే లేదు అని చెప్పారు ఆయన. అది ఇలా ఉంటే ఇప్పుడు భారతదేశం కూడా ప్రస్తుతం కీలక పాత్రలో నిలుస్తోంది. రష్యాతో భారత వాణిజ్య సంబంధాలే కానీ ప్రత్యేకంగా ఇంధన ఒప్పందాలు గత కొంతకాలంగానే బలపడుతూ వస్తున్నాయి. దీన్ని ఆమోదించిన ట్రంప్ ప్రభుత్వం గతంలో భారత్పై అదనపు సుంకాలు కూడా విధించింది. ప్రస్తుతం ట్రంప్ 25% ఉన్న సుంకాల్ని 50% వరకు పెంచారు భారత్పై. అయితే అమెరికా సుంకాలు పెరిగినా కూడా భారత్ మాత్రం తన స్థానం నుంచి తగ్గను అని తేల్చి చెప్పింది. అయితే ఇటీవల భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఇది తెలిసిందే. ఇదే సందర్భంలో ట్రంప్ మోదీతోనూ ముందస్తుగా చర్చించాలని భావించడంతో దీర్ఘకాల వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆగస్టు 15 జరిగే ట్రంప్ పుతిన్ భేటీ ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఈ భేటీలో శాంతి మార్గం సూచించగలిగితే అది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే తొలి అడుగవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ భేటీపై ఎక్కడా కూడా స్పందించలేదు. అధికారికంగా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఆయన దీంట్లో పాల్గొంటారా లేదా, ఒకవేళ పాల్గొంటే ఏం చర్చిస్తారు, ఒకవేళ ట్రంప్ మధ్యవర్తిత్వం యుద్ధానికి ముగింపు తీసుకురాగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. సమాధానాలు అందుకోవటం ప్రపంచ రిపీట్. అయితే దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 15 మీదే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.